హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం బూమరాంగ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి సైన్ అప్ ప్లేలో ప్రెసెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకున్నాం. స్టోరీలోకి వెళ్తే ముగ్గురు వ్యక్తులు ఒకరికొకరు పరిచయం ఉండదు, వేరు ప్రపంచాలు. వాళ్ళు ముగ్గురు ఒక అమ్మాయిని కలుద్దామని అయితే అనుకుంటారు గైస్. ఒక హోటల్కి అయితే వెళ్తారు. వెళ్ళాక వాళ్ళు ముగ్గురు స్లోపరిపోయి పడి ఉంటారు గైస్. కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళ ముగ్గురు తెలుస్తుందంటే వాళ్ళని ఎవరో ట్రాప్ చేస్తారని అయితే తెలుస్తుంది గైస్. అయితే పక్కన డెడ్ బాడీ కూడా ఉంటుంది. వాళ్ళు షాక్లో ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు. అయితే అదే వాళ్ళని ట్రాప్ చేసింది ఎవరో కాదు, వాళ్ళని ఎవరైతే కలుద్దాం అనుకున్నారో ఆ అమ్మాయి వాళ్ళని ట్రాప్ చేస్తుంది. అది ఎవరో కాదు, హీరోయిన్ అయితే ఉంటుంది కదా. ఆ హీరోయిన్ వల్ల దేనివల్ల వీళ్ళ ముగ్గురిని ట్రాప్ చేసింది, మళ్ళీ వీళ్ళ వల్ల హీరోయిన్కి ఏం నష్టం జరిగింది, మళ్ళీ ముగ్గురిని ట్రాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, మళ్ళీ డెడ్ బాడీ ఎవరిది, మరి ఇక్కడి నుంచి వాళ్ళు ఎలా ఎస్కేప్ అయ్యారు వాళ్ళ ముగ్గురు, మరి హీరోయిన్ దేనివల్ల ట్రాప్ చేసిందో వాళ్ళు తెలుసుకున్నారా, మళ్ళీ అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు, మళ్ళీ హీరోయిన్కి జరిగిన నష్టం ఏంటో తెలుసుకున్నారా వాళ్ళ వల్ల, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు త్రూ అవుట్ మూవీలో చూస్తారు గైస్. మూవీ ఓవరాల్గా నాకు పెద్దగా నచ్చలేదు గైస్. అస్సలు ఎక్కడ ఇంప్రెస్ కానీ ఎంగేజ్ కానీ థ్రిల్ కానీ చేయలేదు. మూవీ చాలా బోరింగ్గా అనిపించింది. డబ్బింగ్ కూడా అస్సలు బాగాలేదు గైస్. డబ్బింగ్ అస్సలు సెట్ కాలేదు మూవీకి. వాళ్ళ ఆర్టిస్టులకి అసలు డబ్బింగ్ ఎక్కడ సెట్ కాలేదు ఒక్కళ్ళకి కూడా. ఆ డబ్బింగే చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. హీరోయిన్కి ఇచ్చిన డబ్బింగ్ అయితే మరీ అస్సలు బాగాలేదు. చాలా అస్సలు డబ్బింగ్ ఎక్కడ ఇంప్రెస్ చేయలేదు ఎవరిది. ప్లస్ మూవీ కూడా అలానే ఉంది. క్లైమాక్స్కి వచ్చేసరికి హీరోయిన్ ఏదైతే పోర్షన్ ఉంటుందో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్, అది బాగా తీసుకున్నారు. మెసేజ్ కానివ్వండి, కాన్సెప్ట్ కానీ బాగా తీసుకున్నారు. కానీ దాన్ని కూడా అంతగా బాగా చూపించలేదు. ప్లస్ మూవీ మనకి ఎంగేజ్ థ్రిల్ చేయనప్పుడు ఆ పోర్షన్ వచ్చేసరికి ఇంకా ఏమనిపించదు. అంటే మూవీ మనకి త్రూ అవుట్ మూవీ ఎంటర్టైన్ చేయనప్పుడు ఒక పోర్షన్ వల్ల మనం మూవీ చూడడం అనేది కూడా కష్టం. అది కూడా బాగా చూపించలేదు. ఓకే, క్లైమాక్స్కి వచ్చేసరికి కూడా నార్మల్గా ఎంజాయ్ చేస్తారు మూవీ. నాకైతే పెద్ద వర్కౌట్ అవ్వలేదని చెప్తాను గైస్. అంతగా నచ్చలేదు మూవీ. మీకైతే రికమెండ్ చేయను. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 1.5. అది కూడా అక్కడక్కడ వచ్చే చిన్న మూమెంట్స్ ఎంటర్టైన్, దాని తప్ప ఇంకా మూవీలో చెప్పుకోవడానికి అయితే ఏం లేదు గైస్. ఓకే, బూమరాంగ్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.